అందరికీ నమస్కారం. మొన్న బంగ్లాదేశ్లో జరిగిన ఉద్యమానికి సంబంధించి మన దగ్గర ఉన్న కాంగ్రెస్ వాళ్ళు రిమైనింగ్ వాళ్ళు రేంజ్లో సపోర్ట్ కమ్యూనిస్టులు కాదు ఏమని జంజీ ఉద్యమం అని ఇండియా కూడా అలా రావాలి త్వరలో మోడీ గురించి పడిపోయిందని అనహాడాడు. దానికి ముందు నేపాల్లో ఇదే హడావుడి చేశారు. అసలు రాహుల్ గాంధీ మన దగ్గర కొంతమంది యూట్యూబర్లు హడావుడి చేశారు జంజీ ఉద్యమం అదని ఇదని. మొన్న మధ్య శ్రీలంకలో ఇలా హడావుడి చేశారు. ఈరోజు ఇరాన్లో జరుగుతుంది ఏంటిది? ఇరాన్లో రాడికల్ ఇస్లాం అన్నాం ఏంటో అల్ ఖమైనీకి సంబంధించి అసలు గవర్నమెంట్ పడిపెట్టడం కారణం $1 వచ్చేసి ఇరానీ కరెన్సీలో చెక్ చేసుకుంటా పోతే లక్షల్లో ఉంది. అంటే భయంకరమైన ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువులు దొరకటంలో ఉన్నవి రేట్లు పెరిగిపోయినాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇరాన్ యొక్క కరెన్సీ ఐ థింక్ రియాలో ఏదో ఉండే దాని వాల్యూ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రేడ్ డెఫిసిట్ అండ్ ఇంటర్లో ఉన్నటువంటి ఆడవారు కానీ మగవారు కానీ యూత్ అంతా రోడ్ల మీదకి వచ్చి ఏమంటున్నారు ఈరోజు, ఒరే బాబు అల్లా మా దేవుడేరా కానీ మీ ఆంక్షలు మాకుద్దురా, హిజాబ్ ధరించాలి, ఆడలు ఎలా ఉండాలి, మొగలు అజ్జాలు ఇజ్జాలి, ఎవర్రా మీళ్ళంతా, మా దేవుడు అల్లానేరా, మేము నచ్చినట్టు బతుకుతాం. అండ్ జొరాషులు కొంత పార్సీలు ఉంటారు, వాళ్ళ దేవుడు వచ్చేసి ఐ థింక్ సైరణ మహారాజు ఎవరో ఉంటారు. అతను ఒకప్పుడు యూదులని ఇక్కడ బంధిస్తే వారు వదిలిపెట్టి యూదులకి స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదించున్నాడు. సామాన్య శకం పూర్వం వచ్చేసి 6వ శతాబ్దం ఎప్పుడు. సో ఆ సైరణ మహారాజు మా రాజు అంటున్నారు, ఆయన వారసులు మేమన్నారు, మీరెవరు అని చెప్పేసి అంటున్నారు. సో ఆల్మోస్ట్ ఇస్లాంకి వ్యతిరేకంగా తిరగబడుతున్న కొంతమంది, ఇస్లాములు అయినా సరే ఫ్రీడమ్ కావాలని చెప్పేసి అంటున్న వాళ్ళు కొంతమంది. ఇలా లెక్క తీస్తే ఇప్పటి వరకు ఇరాన్లో 2000 మందిని చంపేశారు గత 4-5 రోజులుగా. 2000 మందిని ఏది షూట్అవుట్లు. ఇప్పుడు ఒకతని ఐ థింక్ ఎఫ్సాన్ వెనకాల అట్ట చివరన్నాడు కదా అతనిని ఇప్పుడు ఉరిదీయబోతూ ఉన్నారు. ఏ క్షణాన్ని గవర్నమెంట్ పడిపోయేటట్టుంది. ట్రంప్ సపోర్ట్ ఇస్తున్నాడు. దానికి ఇక్కడ ఉన్న బ్యాచ్కి ఎవరు అంటే కాపాడేది అన్నప్పుడు రష్యా కనిపిస్తుంది. ఎవరిని? ఈ పాలనలో ఉన్నటువంటి వాళ్ళని. రష్యాకి త్వరలో మాస్కోకి వెళ్ళబోతున్నారంట, ఎందుకంటే అమెరికా దిగబోతుంది ఇక్కడ. ఇరాన్ ఇప్పుడు ఇంకా అమెరికా చేతిలోకి పోయింది. అండ్ మొన్నదాకా ఆఫ్ఘనిస్తాన్ కానీ ఎలాగైతే పరిపాలన ఉందో ప్రజాస్వామ్యం అన్నట్టు అలా ఏడు ఉండబోతుంది. సో అంతిమంగా నేను చెప్పేది ఒకటే అండి, మతం దేవుడు ఓకే, అది మతంగా మారకూడదు. ఫ్రీడమ్ని నీ మతోన్మాదంతో కట్టుబాట్లు అంటే అవంటి ఇవంటూ ఆడవాళ్ళని ఆ రకంగా రాచి రంపాన పెట్టిదేంటి, ఇబ్బంది పెట్టిదేంటి, హిజాబ్ వేసుకుందని చెప్పి హిజాబ్ ధరించలేదని చెప్పేసి నువ్వు మనిషిని కొడతావా, చంపుతావా? హిజాబ్ మాకు వద్దని చెప్పేసి ఆడ నిరసన చేస్తూ నువ్వు కాల్ చేస్తావా? ఈరోజు కాలిస్తే కాల్చి ఏం పర్వాలేదు, ఎంతమంది కలుస్తావు కాల్చు అని చెప్పేసి రోడ్డు మీద హిజాబ్ ధరించి వచ్చి రోడ్డు మీద తీసేస్తున్నారు. ఇది నిజమైన జంజట్ ఉద్యమం అంటే. దీనికి సపోర్ట్గా మన దేశంలో ఎన్డీఏ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నాన్ ఇండియా అన్నప్పుడు కాంగ్రెస్ కానీ రిమైనింగ్ కమ్యూనిస్టులు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇస్లామిక్ దేశం కదా, సపోర్ట్ చేస్తేట ఇక్కడ ఓట్లు పోతాయి. సో నా భారతదేశంలో ఇస్లాంలో ఉన్నటువంటి అందరినీ ముస్లింలను నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మిమ్మల్ని కేవలం ఓటు బ్యాంక్ పట్టుకుని దుర్మార్గమైన పార్టీలు ఉన్నాయి కొన్ని, అవేంటో చెక్ చేసుకొని మీ ఓటుని భారతదేశం యొక్క అభ్యున్నత కోసం, మీ యొక్క మేలు కోసం, మనమంతా కలిసి సంతోషం ఉండడం కోసం మాత్రమే వినియోగించుకోండి.